ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగముగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ఇలాగ రాయబడి ఉంది. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు నందు ప్రియమైన దేవుని సంగమా, చదివిన వాక్యమును ఆధారం చేసుకొని కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. వాక్యాంశం ఏమిటంటే గొప్ప రక్షణ. గొప్ప రక్షణ. ఏదైనా విలువ మనకు అర్థం కావాలి అంటే మనకు అవసరం వచ్చినప్పుడు దాని విలువ తెలుస్తుంది కదండి. చదువు విలువ ఎప్పుడు తెలుస్తుంది? మండు టెండలో మనం పనిచేస్తా ఉన్నప్పుడు చదువు విలువ మనకు తెలుస్తుంది. అయ్యో, ఆ రోజు మా నాన్నగారు చదువుకోమన్నారు, లేకపోతే మా అమ్మగారు చదువుకోమన్నారు, నేను చదువుకోలేకపోయాను కాబట్టి ఈరోజు మట్టి మోస్తున్నాను, సంథింగ్ ఈ పని చేస్తానని చాలా బాధపడతారు. అలాగే మంచినీళ్ళ విలువ ఎక్కడ తెలుస్తుందంటే అది దొరకనప్పుడు దాని విలువ తెలుస్తుంది. అలాగే రక్షణ విలువ కూడా మనకు ఏదో ఒక రోజు తెలుస్తుంది. అందుకే మనము గడిచిన వారములో ధనవంతుడు లాజరు సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. అతనికి రక్షణ విలువ ఎప్పుడు తెలిసింది అని అంటే ఆ యొక్క యాతనకరమైన స్థలంలో ఉన్నప్పుడు అతనికి రక్షణ విలువ తెలిసింది. తన రక్షణ విలువే కాదండి, తన కుటుంబ సభ్యుల యొక్క రక్షణ విలువ కూడా అతనికి ఎక్కడ తెలిసింది? యాతనకరమైన స్థలంలో ఉన్నప్పుడు. కానీ ఆయన ఈ లోకంలో బతుకుతా ఉన్నప్పుడు ఎంతో కొంచెం వాక్యము వినిపించబడే ఉంటుంది కదా. ఆయనకు తెలుసు కదా, ప్రక్కనే లాజరు ఉన్నాడు, తన కుటుంబం ఉంది కదా. ఇప్పుడు నాకు వాక్యం తెలియదు అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే లాజరు సంగతి తెలుసు అతనికి, లాజరు కుటుంబం సంగతి కూడా అతనికి తెలుసు. తరచుగా యేసుక్రీస్తు వారింటికి వస్తూ ఉండేవాడు కదా, తన శిష్యులు వెంట పెట్టుకుని వస్తుండేవాడు. సో కాబట్టి తన ప్రక్కన ఉన్నటువంటి కుటుంబం కొరకు ధనవంతుడికి తెలుసు. వారు రక్షణలో ఉన్నట్లుగా, వారు విశ్వాసంలో ఉన్నట్లుగా, వారు యేసుక్రీస్తుని వెంబడిస్తున్న వారుగా, వాక్యానుసారముగా జీవిస్తున్న వారుగా ఆ వ్యక్తికి తెలుసు. కానీ ఆయన ఏమి చేశాడంటే భూమి మీద ఉన్నంత వరకు కూడా ఆ రక్షణను ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు. కానీ ఇప్పుడు నరకంలోనికి లేక ఆ యొక్క యాతనకరమైన స్థలంలోనికి వెళ్ళిన తర్వాత రక్షణ మీద లక్ష్యం ఉంచుతున్నాడు. అప్పుడు పని అవ్వదండి. నేను మీ అందరికీ తెలియచేసేది ఏంటంటే మనలో ఊపిరి ఉన్నంత వరకునే, వన్స్ ఊపిరి ఆగిన తర్వాత మనం ప్రభువుకి లెక్క చెప్పవలసిన వారమే కానీ ఇంకా మారు మనసు పొందుతాను, నేను మార్చుకుంటాను, రక్షణ పట్ల నేను లక్ష్యం కలిగి ఉంటాను, నేను విశ్వాసం ఉంచుతానంటే చచ్చిపోయిన తర్వాత చేసేది ఏమీ కూడా ఉండదు. నీ శరీరముతో ఉన్నంత కాలమే నీవేదైనా చేయగలుగుతావు. ఒక్కసారి దేవుడు మనలో పెట్టినటువంటి ఆత్మను ఆయన కనుక తీసుకుంటే ఇక మనం చేసేది ఏమీ కూడా లేదు. ఏదైనా ప్రమాదము జరగనంత వరకునే, జరిగిన తర్వాత అయ్యో ఇలా రాకుండా ఉంటే బాగుండు అని అనుకున్న ఉపయోగము ఉండదు. ఎందుకంటే జరగవలసిన నష్టం ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి అది జరగకుండా ముందుగా మనము చూసుకోవలసినటువంటి అవసరత ఉంది. కాబట్టి ఇది గొప్ప రక్షణ. అయితే ఆ రక్షణ పట్ల మన బాధ్యతలు నేర్చుకునే ప్రయత్నంలో ఒక బాధ్యతలు నేర్చుకున్నాం గడిచిన ఆదివారం కదండి. ఒకే ఒక బాధ్యతను మనం నేర్చుకున్నాం. ఏమిటా బాధ్యత అంటే రక్షణ పొందాలి. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 30వ వచనం ప్రకారముగా ఆ రక్షణ మనం ఏం చేయాలట? పొందుకోవాలి. ఆయన వారిని వెలుపలకు తీసుకొని వచ్చి అయ్యులారా రక్షణ పొందుటకు ఏమి చేయబడును. ఆయన రక్షణ సిద్ధపరిచారు. ఆయన సిద్ధపరిచి ఉండగా ఆ యొక్క రక్షణను దృఢపరిచాడు. ఆయన ఆరంభించాడు. ఇప్పుడు మనము ఆయన విశ్వాసం ఉంచి మనం ఏం చేయాలి అంటే ఆ రక్షణను మనం ఏం చేయాలట? పొందుకోవాలి. ఇది మన మొదటి బాధ్యత. ఇప్పుడు మనము రెండవ బాధ్యతలోకి వెళ్దాం. అంటే పొందుకోపోవడానికి కూడా ఆటంకాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వెళ్తే అసలు విషయాలు మనం మర్చిపోతాం. గడిచిన వారం చెప్పాను కాబట్టి తెలిసిన వారు తెలియని వారికి చెప్పండి, తెలియని వారు తెలిసిన వారి దగ్గర నేర్చుకోండి. ఓకే, రైట్. రెండవ బాధ్యతలోనికి మనం వెళ్ళిపోతాం రండి. అపోస్తలుల కార్యములు అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయము
చదువుదామండి. 31వ వచనం చదువుదాం. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి. చాలండి. ఈ యొక్క గొప్ప రక్షణలో మన యొక్క రెండవ బాధ్యత ఏమిటయ్యానంటే ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడాలి. అది నీవు రక్షించబడ్డావు, దేవునికి స్తోత్రం, అంతే కదండి. మనం రక్షణ పొందుకున్న నువ్వేం చేయాలి? రెండవదిగా ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఇది నీ రెండవ బాధ్యత. 30వ వచనములో ఆయన అన్నారు, రక్షణ పొందుకోవాలి అన్నాడు. మీరు రక్షణ పొందుకోండి అన్నాడు. పొందుకున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? ఇప్పుడు రెండవది ఏం చేయాలంటే ఇంటి వారి రక్షణ కొరకు ప్రయాసపడాలి. ఈరోజు ప్రియమైన దేవుని సంగమా, రక్షించబడ్డావు నువ్వు, దేవునికి స్తోత్రం, చాలా మంచిది. అయితే నీ ఇంటి వారి రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? నీ రక్షణ వాస్తవం అయితే నీ ఇంటిలో రక్షణ కార్యం జరగాలి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు రక్షించబడిన మాట వాస్తవం అయితే నీ ఇంటిలో ఏం జరగాలట? రక్షణ కార్యం జరగాలి. వెంటనో లేకపోతే ఆలస్యముగానో మొత్తానికి ఏం జరగాలి? రక్షణ కార్యం జరగాలి. ఈ యొక్క అధికారి ఇంట్లో వెంటనే రక్షణ కార్యం జరిగింది. కొన్ని గృహాల్లో ఆలస్యముగా జరిగింది. ఆలస్యముగానైనా వెంటనేనైనా సరే గాని నీ ఇంటిలో మాత్రం ఏ కార్యం జరగాలి చెప్పండి? రక్షణ కార్యం జరగాలి. మరి ఎందుకు మన యొక్క కుటుంబంలో అందరూ ఇంకా రక్షించబడలేదు? నీ కుటుంబంలో రక్షణ కార్యము జరగకపోవడానికి కారణం ఎవరు అనంటే నీవవ్వచ్చు, లేకపోతే నేనవ్వచ్చు, అంతే కదండి. అయితే తల్లిగా నీ బాధ్యత ఉంది, లేకపోతే తండ్రిగా నీ బాధ్యత ఉంది. నీవు రక్షించబడ్డావు, కానీ నీ రక్షణను బట్టి నీ యొక్క ఇంటిలో లేక నీ గృహంలో నీ కుటుంబంలో రక్షణ కార్యం జరగలేదు. మరి మనం ఏమైనా నూతనముగా రక్షించబడ్డామా? నిన్నగాక మొన్న ప్రభువులోకి వచ్చిన వారమా? కాదు కదా. చాలా సంవత్సరాల నుంచి మనం ప్రభువులో ఉన్నవారమే కదా. ఆయన రక్షకుడిగా అంగీకరించిన వారమే కదా. మనకు రక్షణ నిశ్చయిత, రక్షణ తీర్మానం మనలో ఉంది కదా. అయితే మరి మనల్ని బట్టి మన కుటుంబంలో ఎందుకు రక్షణ కార్యం జరగలేదు? మరి లోపం ఎవరిలో ఉందో అది మనం పరీక్షించుకోవలసిన అవసరం ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతున్నాం చూడండి. 11వ అధ్యాయం 7వ వచనంలో, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరచెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. ఒక ప్రశ్న అండి, వాడ ఇంటి వారి కొరకు చేశాడా? అందరి కొరకు చేశాడా? చెప్పాలి. అందరి కొరకు. నోవహు వాడ అందరి కొరకు చేశాడు. కానీ ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే తన ఇంటి వారి కొరకు అన్నాడు. వారి యొక్క భవిష్యత్తు కొరకు కాదు చేస్తా. ఈ రోజు మనము ధనాన్ని కూడబెడుతున్నాం కదండి. ఎందుకు కూడబెడుతున్నాం ధనం? బ్యాంకుల్లో, ఎల్ఐసిలో ఎందుకు మనము డిపాజిట్లు చేస్తున్నాం? బ్యాంకులో ఎఫ్డీలు ఎందుకు చేస్తున్నాం మనము? మీ పిల్లల భవిష్యత్తు కొరక, వారి యొక్క రక్షణ కొరక? నీవు చూడవలసింది భవిష్యత్తు కొరకు కాదు, నీ పిల్లల రక్షణ కొరకు మనం చూడాలి. నీవు ఏది సంపాదించినా, ఏది కూడబెట్టినా అది ఏదో ఒక రోజు మన లోకంలో విడిచిపెట్టి పోవలసిన వారమే. నీ 1000 కోట్లు సంపాదించినా సరే కానీ ప్రియమైన వాళ్ళరా, బిల్డింగ్లు సంపాదించినా, వాహనములు, వస్తువులు మనం సంపాదించినా ఏదో ఒక రోజు వాటన్నిటిని నేను విడిచిపెట్టాలి. నా తర్వాత నా కుటుంబము కూడా విడిచిపెట్టాలి. అయితే నా బాధ్యత ఏమిటంటే నీ ఇంటి వారి రక్షణ కొరకు బాధ్యత వహించాలి. నోవహు వాడు ఎన్ని సంవత్సరాలు నిర్మించాడండి? ఎన్ని సంవత్సరాలు ఆయన వాడు నిర్మించారట అంటే ఇంచుమించుగా ఆయన 120 సంవత్సరాలు వాళ్ళను నిర్మించాడు. అంటే ఎవరి కొరకు నిర్మించాడు వాళ్ళనిది? ప్రజలందరి కొరకు నిర్మించాడు. తన ఇంటి వారికి ఒక్కరికే కాదు ప్రియమైన వాళ్ళరా, తన ఊరిలో లేని ప్రజలందరి కొరకు ఆయన ఏం చేశాడంటే వాడను సిద్ధపరిచాడు. ఒక భక్తుడు అంటాడండి, ఆ వాడలో ఎంత ఆహారం పడుతుందంటే 10,000 రైలు పెట్టెల కంటే ఎక్కువ ఆహారం పడుతుందంటే. రైలు బోగీలు ఉంటాయి కదా, 10,000 బోగీల్లో ఎంత ఆహారాన్ని అయితే నిల్వ చేయగలమో
అంతకంటే ఎక్కువ ఆహారాన్ని ఆ ఓడలో దాయడానికి స్థలం ఉందట. అంత పెద్ద ఓడను తన ప్రజలందరి కొరకు కూడా నోవాహు ఏం చేశాడు చెప్పండి, సిద్ధపరిచాడు. ఇన్ని సంవత్సరాలు సిద్ధపరచడానికి కారణం ఏంటంటే అండి, దేవుడు వారు మారు మనసు పొందడానికి అవకాశం ఇచ్చాడండి. అది నిజంగా దేవునికి తెలుసు. ఆ కుటుంబం మాత్రమే వస్తుందని దేవునికి తెలుసు. అలాగనంత వాడ అవసరం లేదండి వాళ్ళకి కదండి. ఒక చిన్న వాడైతే తన కుటుంబానికి సరిపోద్ది. కానీ అంత పెద్ద వాడ కట్టించడానికి కారణం ఏంటంటే, ఆ 120 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు కూడా ఎందుకు దేవుడు ఇచ్చినారంటే, మారు మనసు పొందుతారని వారు ఏం పొందుతారని, మారు మనసు పొందుతారని, మార్పు చెందుతారని, ఆయన యొక్క రక్షణలోనికి వస్తారని, ఆయన 120 సంవత్సరముల నుంచి వారికి అవకాశాన్ని దేవుడు కల్పించాడు. కానీ ఏ ఒక్కరు కూడా అవకాశాన్ని సద్వినియోగము చేసుకోలేదు. ఒకవేళ నాకు అనిపిస్తూ ఉంటది, ఆ నోవాహు గారి చేతిలో సుత్తిని అడిగితే సుత్తి చెప్తుందండి. మేకులు కొట్టిన సుత్తి ఉంటది కదా, ఆ సుత్తిని అడిగితే ఎందుకు దేవుడు ఇన్ని సంవత్సరాలు ఆలస్యం చేశారంటే, ఆయన ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఏదో ఒక రోజు వారు మారు మనసు పొందుతాడని దేవుడు మా నోవాహు గారి చేత 120 సంవత్సరాలు వారు కట్టించాడు. కానీ వారు ఎగతాళి చేశారు, కానీ ఎవరు మారు మనసు పొందలేదే. భయంకరమైన ఆ యొక్క జలప్రలయం రాబోతుందన్న సంగతి ప్రకటించినప్పటికీ ఎంత బహిరంగంగా ప్రకటించాడండి. ఏదైనా చిన్న సిద్ధగా వాడండి అయినా నిర్మించింది కాదు కదా. ఇంచుమించుగా 100-120 సంవత్సరాలు 80 మంది కష్టపడి పనిచేసి అంత వారం నిర్మించినారంటే 120 సంవత్సరాల దేవుడే చూస్తాడు. దేవుడు 120 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు, 120 సంవత్సరాలు ఓర్పుడు కలిగి ఉన్నాడు, 120 సంవత్సరాలు ప్రేమను కనపరుస్తూనే ఉన్నాడు. కానీ ఒక్కరికి కూడా చెమ పుట్టినట్టు అనిపించలేదు. నోవాహు గారి చేతులను సుత్తిని అడిగితే చెబుతాది వారు ఎంత ప్రయాసపడ్డారో. వారు ప్రయాసపడింది తన కుటుంబం కొరకే కాదు ప్రియమైన వాళ్ళరా, తన చుట్టూ ఉన్న జనాంగం కొరకు వారు ప్రయాసపడ్డారు. వారందరూ రక్షణ కొరకు వారు ప్రయాసపడ్డారని నోవాహు గారి చేతులలో సుత్తి చెప్పుతుందేమో అడిగితే నీవు ఆలోచన చేయని ప్రియమైన దేవుని సంగమా, నువ్వు రక్షించబడ్డావు, దేవునికి స్తోత్రము. కానీ నీ రక్షణ వాస్తవం అయితే నీ ఇంటిలో రక్షణ కార్యం ఎందుకు జరగలేదు? ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒకవేళ నా బిడ్డలు రక్షించబడకపోవడానికి కారణము తండ్రిగా నేనే బాధ్యున్నేమో, తల్లిగా నేనే బాధ్యున్నేమో అని ఒక్కొక్కసారి నాకు ఆలోచన పడుతూ ఉంటది. ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి, నీ కుమారుడు లేక నీ కుమార్తె ఇంకా రక్షణలోకి రాకపోవడానికి కారణం ఎవరై ఉండొచ్చు? తండ్రిగా నువ్వేమో, తల్లిగా నీవేమో, తల్లిగా తండ్రిగా నేనేమో. ప్రియమైన దేవుని సంగమా, మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క పనులను బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, మన యొక్క మాటలను బట్టి మన పిల్లలు రక్షణలోకి రావడానికి భయపడుతున్నారేమో, రక్షణను అంగీకరించడానికి ఇష్టపడలేమో. కాబట్టి తల్లిగా తండ్రిగా మొదటి మన యొక్క ప్రవర్తనను మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది. నోవాహు తన యొక్క భార్య ఇద్దరు కూడా దేవుడికి ఇష్టలుగా బ్రతికారు. విశ్వాసంతో వారే సిద్ధపరిచారు కాబట్టి తన పిల్లలను కూడా వారు ఏం చేయగలిగారు చెప్పండి, రక్షించుకోగలిగినారు. ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏ కొడుకైనా నేను రానని బయటికి పోగలడండి, వారి కొరకు రాయబడి ఉంది ఎక్కడైనా? అలాగా లేదు. మరలా లోతు కుమార్తెల కొరకు రాయబడి ఉంది, కానీ నోవాహు పిల్లల కొరకు ఎక్కడ కూడా అలాగా రాయబడి లేదు. కారణం ఏంటి? తన తండ్రి ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నారో పిల్లలు కూడా అదే విశ్వాసం కలిగి ఉన్నారు. తండ్రి ఏ భయమును కలిగి ఉన్నారో పిల్లలు కూడా అదే భయమును కలిగి ఉన్నారు. నోవాహు ఏ ప్రేమను కలిగి ఉన్నారో ఆ యొక్క ప్రేమను వారు కూడా కలిగి ఉన్నారు. ఏ నిరీక్షణ కలిగి ఉన్నారో నోవాహు తన పిల్లలు కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నారు. నోవాహు దేవుడు సువార్తను ప్రకటిస్తున్నారు. ఎలా ప్రకటించలేదంటే మైక్ పెట్టుకొని సువార్త చెప్పలేదండి, క్రియల ద్వారా సువార్తను ప్రకటించాడు. అయ్యా జల ప్రళయం రాబోతా ఉంది, ఇదిగో ఈ ప్రపంచం అంతా కూడా నాశనం అయిపోబోతా ఉంది, రండి ఈ రక్షణలోనికి రండి, ఈ వారలోనికి ప్రవేశిస్తే మీరు రక్షించబడతారయ్యా అని వారిని సిద్ధపరుస్తూ సువార్త ప్రకటించారండి. ఒక రోజు 2 రోజులు కాదు, 10 మంది పట్టేది కాదండి ప్రియమైన వాళ్ళరా, కొన్ని లక్షల మంది పట్టేటువంటి గొప్ప వారను క్రియల ద్వారా చేసి దేవుని సువార్తను ప్రకటించగా ఒక్కడు మారలేదండి, తన కుటుంబము మాత్రమే మారింది. కుటుంబం పట్ల బాధ్యత ఉన్నవాడే సంఘం పట్ల బాధ్యత కలిగి ఉంటాడు. సంఘం పట్ల బాధ్యత కలిగిన వాడే సమాజం పట్ల కూడా బాధ్యత కలిగి ఉండి వారందరి రక్షణ కొరకు ప్రయాసపడతాడు. నిజంగా నీ రక్షణ నిజమైతే,
ఈ రోజు నీ కుటుంబం ఎక్కడుందో ఒక్కసారి మనమే ప్రశ్నించుకుందాం. దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుండగా, దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో వెలిగించుతుండగా, దేవుని యొక్క వాక్యం మనలో దిగపడుతుండగా, దేవుని యొక్క వాక్యం మనం సంధించుతుండగా, ప్రియమైన వాళ్ళరా, నీ పిల్లల రక్షణ విషయమై నీ ఆలోచన ఏంటి అసలు ఈరోజు? ఏమో నీవు ఆచారాలకు భయపడి నీ పిల్లల లోపలికి తీసుకొని రావడం లేదా? ఒకవేళ నీవు ఇంకా కూడా లోకానుసారంగా బ్రతుకుతూ అయ్యో నా పిల్లలకు భౌతికంగా లేకపోతే లోకానుసారంగా లేక క్రైస్తవ యాత్ర విధానంలో నేను వివాహం చేయాలని నువ్వు అనుకుంటున్నావా నీ పిల్లల పట్ల? అయితే నీ రక్షణ వాస్తవమైనది కాదు, నీ రక్షణ నిజమైనది కాదు. నువ్వు నిజంగా రక్షించబడలేదన్న సత్యాన్ని ఈ రోజుగా నువ్వు గ్రహించి మొదటి తల్లిగా తండ్రిగా మనం మారిపోయిన వాళ్ళరా మన పిల్లల ప్రభు రక్షణను మనం నడిపించుకుందాం. విరవబడిన బహుకాలము ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క ధనవంతుడికి ఆ యాత్రకరమైన స్థలములో అర్థమైంది అతను ఎంత యాత్ర పడుతున్నాడో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాడో, ఎంత వేడిలో ఉన్నాడో. అది ఎదురుములో ఉండేటువంటి పరిస్థితి ప్రియమైన వాళ్ళరా. నీవు పరలోకములో ఉంటే ఎదురుములో ఉంటావు, నరకములో ఉన్న ఎదురుములో ఉంటావు. ఆ రెండు కూడా శాశ్వతమైనది, అవి నిత్యమైనవి. ఒక రోజు 2 రోజులే కాదు, నువ్వు 70-80 సంవత్సరాల జీవితం వరకు నువ్వు తీసుకుంటావు. ఈ రోజు నువ్వు జీవిత కాలం అంతా కూడా ధనవంతుడి వల్ల నరకంలో ఉండవలసి వస్తుందేమో ఆలోచించేయి. ఈ 80 సంవత్సరాల వయసు వరకు నువ్వు చూసుకోవద్దు. ఏదో ఈ లోకంలో ఏదో బ్రతికేద్దాం మనం అనుకోవద్దు. అసలు మనం పుట్టిందే చావడానికి ప్రియమైన వాళ్ళరా, అసలు మనం బ్రతుకుతుందే చావడానికి. జీవితం అంటే అర్థం ఏంటి చెప్పమంటారండి? మరణం కొరకు సిద్ధపడ్డానికి అంతే, ఏం కాదు. జీవితం అంటే మరణము కొరకు సిద్ధపడ్డం. ఇంకో మాట చెప్తాను, తల్లి గర్భములో నుంచి భూగర్భంలోనికి ప్రయాణం చేసేది జీవితం, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. కానీ శాశ్వతమైన జీవితం ఒకటి ఉందండి, శాశ్వతమైనటువంటి ఆ యొక్క జీవితం ఉంది, శాశ్వతమైన స్థలం ఒకటి ఉంది. అది నిత్యమైన రక్షణ. ఆ రక్షణకు కారకుడు ఆయన పాప శరీరాకారంలో ఈ లోకంలోకి పంపించబడ్డాడని దేవుని వాక్యంలో మనం చదువుతున్నామే. నీ పాప భారాన్ని నా పాప భారాన్ని ఆయన భరించి శిలువపై అప్పగించుకొని తన ప్రాణమును త్యాగం చేసి తన రక్తాన్ని చిందించి ఆ రక్తం ద్వారా మనకు అపరాధములను పాపములను కడిగి తనకు పునరుద్ధానము ద్వారా తిరిగి మనం బ్రతికింపజేసి ఆయన పునరుద్ధానపు శక్తిని మనకిచ్చి మన నీతిమంతుడిగా తీర్చగా ఇంకా ఎత్తు చేస్తావు రక్షణ విషయమై. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చదువుదాం, 5వ అధ్యాయము 8వ వచనం చదువుదామా? ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల, నీ కుటుంబాన్ని సంరక్షించుకోకపోతే, నీ కుటుంబాన్ని కాపాడుకోకపోతే, నీ కుటుంబాన్ని రక్షణను నడిపించుకోకపోతే మీరు ఏం చేయాలట? విశ్వాస త్యాగము చేసిన వాడివై అవిశ్వాసి కంట చెడ్డవాడట. వరప్రసాద్ మాటలు కాదండి ఇవి, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు విశ్వాసి 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 నేను రక్షించబడ్డాను వెర్రగెడుతున్నావే, మరి నీ కుటుంబం ఎందుకు రక్షించబడలేదని ప్రభు ఈ రోజు ప్రశ్నిస్తున్నాడు కదా. మరి నీ ఇంటి వారిని సంరక్షించుకోకపోతే, నీ పిల్లల్ని రక్షించుకోకపోతే నువ్వు ఎటువంటి వాడు బట్టి నువ్వు ఏంటి? అవిశ్వాసి కంటే చెడ్డోడివి. నమ్మనోడు బట్టి నీ మీద నా మీదను. దేవుడు నమ్మని వారు బెటరు, రక్షణ లేని వారు బెటరు. నువ్వు నమ్మి రక్షణను నిర్లక్ష్యం చేస్తా ఉన్నావు ఈ రోజు. ప్రియమైన దేవుని సంగమా, నేను చేతులు జోడించి మిమ్మల్ని వేడుకున్నది ఏమిటో చెప్పమంటారా? నువ్వు రక్షించబడ్డావు, దేవునికి స్తోత్రం. కానీ నీ కుటుంబ పరిస్థితి ఏంటి? నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, వారి యొక్క భవిష్యత్తు కొరకు కాదు, ఆ యొక్క రక్షణ కొరకు వాళ్ళని సిద్ధపరిచాడు. ఈ రోజు నువ్వు కూడబెట్టేది ఏది కూడా మనకు మిగలదు. నువ్వేదైనా కూడబెట్టుకో, నేను వద్దన్నము లేదు. కానీ రక్షణ విషయంలో మాత్రము నీవు నిర్లక్ష్యముగా ఉండొద్దు, నీ పిల్లలు కూడా నిర్లక్ష్యముగా ఉంచొద్దు. ఎందుకంటే అది గొప్ప రక్షణ. అది ఎటువంటి రక్షణ? గొప్ప రక్షణ. అది ప్రభు బోధించాడు, ప్రభు దృఢపరిచాడు. అది ఆ యొక్క నిత్యమైన రక్షణకు ఆయనే కారకుడు అయినాడు. అయితే ఉంటే నువ్వు శాశ్వతముగా ఆయన రాజ్యములో ఉంటావు, లేక శాశ్వతముగా చెప్పండి ఆ యాతన పడే స్థలములో మిగిలిపోతావు. ఏ స్థలంలో ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావు? ఆ ధనవంతుడికి అర్థమైందండి. భూమి మీద చాలా హ్యాపీగా బ్రతికాడు. మనందరికీ కూడా తెలుసు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, మంచి మంచి ఉదారంగు వస్త్రాలు ధరించుకోవడము, నచ్చిన చోట తిరుగుము, చాలా సంతోషం. కానీ ప్రియమైన వాళ్ళరా, తన ప్రాణము పోయిన తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే తన యొక్క ఆత్మ ఎక్కడ ఉంది చెప్పండి. ఇప్పుడు
ఎక్కడ ఉంది? యాతనకరమైన స్థలంలో ఉంది. అది యుగయుగాలు ఉండేదండి. ఇంక అందులోంచి విడిపించే నాదుడే లేరు. ప్రియమైన అక్క చెల్లి తమ్ముడా, నేను ప్రేమతో మీకు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మన యొక్క జీవితం ముగింపు దశకు వచ్చి మన జీవితం ముగిసిందంటే ఇక మరలా మనల్ని బాగు చేసేవాడు ఎవరు కూడా లేడండి. మరలా నువ్వు రక్షించబడడానికి అవకాశం లేదు. కాబట్టి సమయం ఉండగానే నువ్వు సద్వినియోగం చేసుకో. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఏమైపోతావు? ఎలా తప్పించుకుంటావు? అవకాశమే లేదంటున్నారు. రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటి చెప్పండి? రక్షణ పట్ల మన బాధ్యత. ఒకటి పొందుకోవాలి. రెండవదిగా మన ఇంటి వారి రక్షణ కొరకు మనము ప్రయాసపడవలసిన వారిగా ఉన్నాం. మూడవదిగా మనము ఆలోచన చేద్దాం. మూడవదిగా మనం ఆలోచన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుంచి మనము చదివినట్లయితే, ఆ సమస్త దోషణ మాటలు మాని వదిలేండి. ఇక్కడి నుంచి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అన్నాడు. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, రక్షణలో ఎదగాలి. రక్షణ పొందుకున్నావు, ఆ రక్షణ బట్టి నీ కుటుంబాన్ని రక్షించుకున్నావు. ఇప్పుడు నీవు నీ కుటుంబము కూడా ఏం చేయాలి చెప్పండి? రక్షణలో మనం ఎదుగు నిమిత్తము. ఈరోజు మనం రక్షణలో ఎదుగుతున్నామా? నేను రక్షించబడిపోయాను కదండి అని మనము కామన్గా మనము కూర్చుంటున్నాం. అందుకే ఆయన అన్నాడు మొదటి నుంచి, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల, నీవు ఆయన ప్రభు దయాళుడని, ఆయన రక్షకుడని మనము రుచి చూసాము. కాబట్టి సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషణ మాటలను మాని నీవెప్పుడైతే రక్షణలోని వెతుకుతున్నావో వీటన్నిటిని విడిచిపెడతావు. ఈ రోజు నువ్వు రక్షణ పొందుకోవడానికి కారణం ఏంటంటే కొన్నింటిని మనం విడిచిపెట్టలేదు. అందుకే మనము మొదట్లో ధ్యానం చేసాం. ప్రియమైన వాళ్ళరా, లూకాసు సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం ధ్యానం చేసాం కదా. ఆ వ్యక్తి ఎవరికైనా ధనవంతుడు కదండి, యవనస్తుడు, ఒక అధికారి. 18వ అధ్యాయంలో అతనికి అన్ని బాగానే ఉన్నాయి. చిన్ననాటి నుంచి అన్ని ఫాలోఅప్ చేస్తా ఉన్నారు. కానీ ఆయన అన్నాడు, నీకు ఒకటి పొదువుగా ఉందయ్యా, నీ ధనము నమ్మి పేదలకి అన్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? ఆ యొక్క ధనాన్ని వదులుకోవడానికి ఆయన ఇష్టపడలేదు. ఆ ధనాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు. కాబట్టి ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళిపోయాడు. ఈ రోజు నువ్వు రక్షణలో ఎదగాలి అంటే కొన్నిటిని వదులుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రక్షణలో మనం ఏం చేయాలట? ఎదగాలి. కాబట్టి రక్షణలో ఎదగడం అంటే కొన్నిటిని మనం విడిచిపెట్టాలి. అది ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు అవ్వచ్చు. కానీ ఏదో ఒక రోజు ఏం చేస్తాం చెప్పండి? వాటిని శాశ్వతంగా మనము విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టకపోతే మనం రక్షణలో ఎదగలేం. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజు రక్షించబడిన మనం ఏం చేయాలట? ఆయన వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, సమస్తమైన దుష్టత్వమును మీరు విడిచిపెట్టండి, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దోషను, మాటలన్నిటిగా మనం ఏం చేయాలట? విడిచిపెట్టాలి. నీవు ఎదగాలి అంటే నీవు నేను కూడా విడిచిపెట్టాలి. ప్రియమైన వాళ్ళారా, ఎదురు తిరిగేవాడు ఎప్పుడు కూడా ఎదగలేడంటండి. ఎదురు తిరిగేవాడు ఎప్పుడు కూడా ఎదగలేడు. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, అలాగే సమాజంలో అయినా సరే కానీ ఎదురు తిరిగేవాడు ఎప్పుడు కూడా చెప్పండి ఎదగలేడు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం రక్షణలో ఎదగాలనే ఆయన ఏం చేశాడయ్యానంటే మనకు పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడట? మనకు ఒప్పింపజేస్తాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం మనకు తెలుసు. తీర్పును గురించి, పాపమును గురించి ఆయన మనం ఏం చేస్తాడట? ఒప్పింపచేసి ఆయన రక్షణలో మనం కొనసాగించడానికి ఆయన మనకు తోడుగా ఉన్నాడు ఈరోజు. కానీ మనం రక్షణలో ఎదగడం ఆపేస్తాం. ఎదగలేదు. ఇంకా నేను రక్షించబడిపోయాను కాబట్టి హ్యాపీ, సంతోషం అని అనుకుంటున్నావేమో. కాదు కాదు ప్రియమైన వాళ్ళరా, ఆ రక్షణ ప్రతిరోజు మనం ఏం చేయాలట? కొనసాగించాలట. ఆ రక్షణను ఎదగాలి అంటే ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? రక్షణలో మనం ఎదగడానికి, రక్షణలో మనం కొనసాగడానికి ఏమి కావాలయ్యానంటే నిర్మలమైన వాక్యమును పాల వలన. వాక్యము వలనే మరలా మనం రక్షణలో ఎదుగుతాం. నువ్వెక్కడికి తిరిగినా చివరికి ఎక్కడికి రావాలి? నువ్వు
వాక్యం దగ్గరికే రావాలి, ఆయన దగ్గరికే రావాలి. అది నీకు ఆత్మను జీవింపజేస్తుంది, నిన్ను రక్షణలో కొనసాగిస్తుంది, నిన్ను రక్షణలో ఎదగడానికి ఉపయోగపడేది అంటే వాక్యం. ఆ వాక్యం నీకు జ్ఞానం ఇస్తుంది. వేటిని విడిచిపెట్టాలో, వేటిని ధరించుకోవాలో, వేటిని అసహించుకోవాలో వాటిని అసహించుకొని వేటిలోనూ కొనసాగాలో నేర్పించేది ఉంటాయంటే దేవుని యొక్క వాక్యం. అది ఎటువంటిదట? నిర్మలమైన పాల వంటి వాక్యం. ఈ రోజు నువ్వు ఆరోగ్యంగానే ఉండాలంటే దేవుని యొక్క రక్షణలో నీవు నేను ఎదగాలంటే ప్రియమైన వాళ్ళరా నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి, వాక్యాన్ని అపేక్షించండి. వాక్యం పట్ల ఆశను పెంచుకోండి, ఆసక్తిని పెంచుకోండి, ఆకలిని పెంచుకోండి. దేవాలయ ధర్మశాస్త్ర గ్రంథమందలి ఆశ్చర్యకరమైన సంగతులు నేను గ్రహించినట్లుగా నా నేత్రాలు తెరువు ప్రభువా, నా హృదయం తెరువు ప్రభువా అని నువ్వు దేవుని యొక్క వాక్యం కొరకు ప్రయాసపడగలిగితే దేవుడు మన యొక్క మనోనేత్రములు వెలిగించి ఆ యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని నింపుతాడు. అప్పుడు ఎక్కడ కూడా పడిపోవు, నువ్వు స్థిరముగా ఉంటావు, నీ కాలు తట్టుకుపోదు, లోకంలో పడిపోవు, పాపములో పడిపోయే ప్రమాదం ఉండనే ఉండదు. నువ్వు ఎప్పటికప్పటికి నిశ్చయము నువ్వు రక్షణలో ఎదుగుతూ ఉంటావు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నేనే కాదు, నా కుటుంబము కూడా తప్పించుకోలేదు. నేనే కాదు, నా భాగస్వామి కూడా తప్పించుకోలేదు. నేనే కాదు, నా పిల్లలు కూడా తప్పించుకోలేదు. కాబట్టి ఆలోచన చేయని ప్రియమైన దేవుని సంగమా, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? నువ్వు చేస్తే నీ కుటుంబం చేసినట్లే, నీ కుటుంబం చేస్తే సంఘం చేసినట్లే. సంఘము నిర్లక్ష్యం చేస్తే సమాజం కూడా కదండి, మనమే కదండి సంఘం, సంఘమే సమాజం. ఈరోజు నీవు నిర్లక్ష్యం చేస్తున్నావో లేక లక్ష్యం కలిగి ఉన్నావో ఈరోజు మనమే తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 4వదిగా రక్షణ పట్ల మన బాధ్యత. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 12వ వచనంలో ఇలా రాయబడి ఉంది, కాగా నా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను చెప్పండి మీ సొంత రక్షణను కొనసాగించండి. 4వదిగా మన బాధ్యత ఏమిటంటే ఎదగడం మట్టుకే కాదండి, రక్షణను ఏం చేయాలట చెప్పండి, కొనసాగించాలి. రక్షణను మనం ఏం చేయాలట? కొనసాగించాలి. అంటే దీని అర్థం ఏంటంటే ప్రియమైన వాళ్ళరా వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అంటే ఇప్పుడు చేస్తారు కదండి, దేనైనా గేమ్ ఆడే ముందు ఏం చేస్తారు? వర్కౌట్లు చేస్తారు కదా. మనం కూడా అప్పుడప్పుడు జిమ్మికలు చేస్తుంటే వర్కౌట్లు అంటారు. ఇప్పుడు రక్షణలో మనం ఎదగాలి, ఆ కొనసాగాలంటే ఏం చేయాలి? వర్కౌట్ చేయాలి. రక్షణను కొనసాగించు. మనం వర్కౌట్ చేయాలంటే వర్క్ ఇన్ ఉండాలంటే అండి, మన వర్కౌట్ చేయాలంటే వర్క్ ఎక్కడ ఉండాలా? లోపల ఉండాలి. ఆ రక్షణ మనలో ఉన్నప్పుడు ఆ రక్షణ మనం ఏం చేస్తాం చెప్పండి? కొనసాగిస్తాం. వర్కింగ్ లేనివాడు వర్కౌట్ చేయలేడట. నువ్వు నిజముగా రక్షించబడితే ఎలా కొనసాగించాలో చెప్పమంటారు. ఎలా కొనసాగించాలట? భయముతోనూ చెప్పండి వణుకుతోనూ రక్షణ కొనసాగించు. ఈరోజు మనం రక్షణలో ఉన్నాము కానీ మనకేమి లేదు చెప్పండి, భయము లేదు, వణుకు లేదు. నిజముగా నువ్వు రక్షించబడితే నువ్వు బరి తెగించి పాపం చెయ్యు. నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు తాగుతూనే బ్రతకవు. నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు సిగరెట్లు కాల్చవు. నువ్వు నిజంగా రక్షించబడితే నువ్వు వ్యభిచారం చేయవు. నువ్వు నిజంగా రక్షించబడితే నీవు లోకానుసారంగానే బ్రతకవు. లోక విధానంలో నీవు నేను బ్రతకము. అందుకే ఆయన అంటున్నాడు నీవు రక్షణ కొనసాగించు. ఎలా కొనసాగించాలంటే రక్షణ విషయమై మనలో భయం ఉండాలి, వణుకు ఉండాలి. అప్పుడే మనము వర్కౌట్ చేయగలుగుతాం. ఈరోజు వర్కింగ్ లేదు, మనకు వర్కౌట్లు మాత్రం చాలా ఉన్నాయి. మనం రక్షించబడినట్లుగా పైకి మాత్రం మనం బ్రతికేస్తూ ఉన్నాం. నువ్వు రక్షించబడితే ప్రియమైన వాళ్ళరా మనం బరి తెగించి ఏ పాపాన్ని కూడా మనము చెయ్యం. మనం బరి తెగించి ఏ పనులు మనం చెయ్యం. సినిమాలు చూడం, శరీరాసన మనం ఆధారం చేసుకుని మనం బ్రతకం. ఆలోచన చేయండి, మనం రక్షణలో కొనసాగుతున్నామా? కొనసాగాలి. అందుకే అన్నాడు మీరు భయముతోను వణుకుతోను ఆ రక్షణలో మీరు కొనసాగండి. నేను ఉన్నప్పుడే కాదు, నేను లేనప్పుడు కూడా
మన మందిరంలో ఉన్నప్పుడే కాదు, మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా, నీ గృహంలో ఉన్నప్పుడు కూడా ఈ రక్షణను భయముతోను వణుకుతోను మీరు ఏం చేయాలి చెప్పండి, కొనసాగించండి. ఇది గొప్ప రక్షణ, ఇది శాశ్వతమైన నిత్యమైన రక్షణ. కాబట్టి ఆ రక్షణలో మీరు కొనసాగండి అని అంటున్నాడు. ఇది మన యొక్క 4వ బాధ్యత. 5వ బాధ్యతను కూడా మనము ధ్యానం చేసుకుందాం రండి. ఈ గొప్ప రక్షణలో మన బాధ్యత 5వదిగా ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము కూడా మంచి మాట రాయబడి ఉంటుంది. సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును చూడండి మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. చూడండి 5వదిగా ఈ గొప్ప రక్షణ పట్ల మన బాధ్యత ఏమిటయ్యారంటే రక్షణకే స్తోత్రము చెల్లించాలట. ఆయన ఇచ్చిన రక్షణకి మనం ఏం చేయాలట, స్తోత్రము చెల్లించాలి. ఈ 12 పాట పాడుతూ ఉన్నారు, 7 పాట పాడుతున్నాడు. ఏమంటాడైనా, అయ్యా నీవు మాకు ఇచ్చినటువంటి రక్షణకే స్తోత్రమని ఏం చేశారట, ఎలా చెప్పారండి, దేవానికి స్తోత్రాలు ప్రభా అన్నారా, నీరసంతో అన్నారు వాళ్ళు, నెమ్మదిగా అన్నారు వాళ్ళు, ఎలా పాడారట పాట వాళ్ళు, మహాశబ్దముతో. దేవా నీవు మా కొరకై సిద్ధపరిచినటువంటి ఏ రక్షణకై నీకు వందనాలయ్యా. ఎవరు దేవుని యొక్క గొర్రెపిల్లైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క రక్షణ, ఆయన ఆరంభించినటువంటి రక్షణ, ఆయన దృఢపరిచినటువంటి రక్షణ, ఆ నిత్య రక్షణకు కారకుడైనటువంటి దేవుని గొర్రెపిల్ల మా రక్షణకై స్తోత్రమని ఏం చేశారంటే వాళ్ళు మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన రక్షణ బట్టి నువ్వు దేవుని స్తుతిస్తున్నావా? ఒకవేళ నీవు ఆ యొక్క రక్షణను బట్టి నీ దేవుని స్తుతించకపోతే నీవు రక్షించబడ్డావు అనేటువంటి నిశ్చయిత మనలో లేదంటే నీవు ప్రతిరోజు కూడా దేవుని రక్షణ బట్టి దేవుని స్తుతించు. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయొద్దు ప్రియమైన వాళ్ళరా. ఆ రక్షణ పట్ల మనము లక్ష్యము కలిగిన వారిగా మనము ప్రతిరోజు దేవుని స్తుతించాలి. మనం మందిరంలోనికి వచ్చినప్పుడే కాదండి, నీవు గృహంలో ఉన్నప్పుడు కూడా నీవు రక్షణ బట్టి దేవుని ఏం చేయాలి చెప్పండి, స్తుతించాలి. ప్రవ్వా నీవు ఇచ్చిన రక్షణకే నీకు వందనాలయ్యా, నీ రక్షణలో నేను కొనసాగాలి ప్రవ్వా, నీ రక్షణలో నేను ఎదగాలి ప్రవ్వా, నా ఇంటి వారి రక్షణ కొరకు నేను ప్రయాసపడాలయ్యా. ఇంకా సమాజంలో రక్షణ పొందిన వారు ఎంతో మంది ఉన్నారయ్యా, వారందరి కొరకు నేను ప్రయాసపడతాను ప్రభు అని మనం నిత్యము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. నాకు తెలిసి నేను అనుకుంటూ ఉంటాను, మనం రక్షణ కొరకు దేవునికి స్తోత్రాలు చెల్లించమని నాకు అర్థమవుతుంటది. ఒక్కొక్కసారి మనం ఎన్నో ప్రార్థన చేస్తున్నాం, ఎన్నో దేవుణ్ణి అడుగుతున్నాం, ఏవో కావాలని ఏవేవో కోరికలు ప్రభు దగ్గర పడుతున్నాం, కానీ అయ్యా నీవు ఇచ్చిన రక్షణకే నీకు స్తోత్రాలు ఎప్పుడైనా మనం ప్రార్థన చేయగలిగామా? నీ రక్షణలోనే నేను కొనసాగాలి ప్రవ్వా, నేను తొట్టిల్లిపోకూడదు నాయన, రక్షణలో తొలగిపోకూడదు నాయన, నేను రక్షణలో అంతకంతకు నేను పైకెదగాలి ప్రవ్వా అని మనం ఎప్పుడైనా ప్రార్థన చేయగలుగుతున్నామా? మనకు రక్షణ నిశ్చయిత ఉన్నప్పుడే మనం ఆ ప్రార్థన చేయగలుగుతాం. ఈరోజు రక్షించబడ్డామన్న నిశ్చయిత నీకుంటే నీ కుటుంబం కొరకు ప్రయాసపడు. నువ్వు ప్రయాసపడి నీవు ఆ యొక్క రక్షణలో నువ్వు ఎదుగు, రక్షణలో నువ్వు కొనసాగు. ఆ రక్షణకే నీవు ఏం చేయాలి చెప్పండి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. రక్షణ కొరకే దేవునికి స్తుతులు చెల్లించాలి. చూడండి 96వ కీర్తన, 96వ కీర్తన చదువుదామా, 2వ వచనం ఏంటండి, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి అనుదినము, అప్పుడప్పుడు ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించుడి. మొదటి ఆదివారం రక్షణ సువార్తను ప్రకటించుడి, గుడ్ ఫ్రైడేకి ఈస్టర్కు రక్షణ సువార్తను ప్రకటించుడి, క్రిస్మస్ నూతన సంవత్సరంలో ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించుడి. అందుకే మీరు ఆమె అన్న తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక మంచి బోర్డు పెట్టించాం, మీ తలకాయలు ఒకసారి అటువైపు తిప్పండి, ఆ బోర్డుకేసి ఎప్పుడైనా చదివేవండి అసలు అంటే నాకు చిన్న డౌట్, మిమ్మల్ని నేను ఆ తప్పు పడడం లేదు, అది బయటకు పోతూ లోపలికి వచ్చేటప్పుడు కూడా మంచి మాట పెట్టించాం. ఏంటి చెప్పండి, మీ దేవుని సన్నిధి కనబడుటకే సిద్ధపడందని పెట్టాం. సిద్ధపడి లోపలికి వచ్చాం కదా, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, అనుదినము
అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను ప్రకటించాలి. ఎక్కడ ప్రకటించాలి? సంఘములో రక్షణ బట్టి దేవుని స్తుతించాలట, సమాజంలో రక్షణ సాక్ష్యాన్ని ప్రకటించాలంట. అంటే సమాజంలో ఏం ప్రకటించాలి? నీ రక్షణ సాక్ష్యాన్ని ప్రకటించు, ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుని స్తుతించు. సంఘములో రక్షణకే దేవుణ్ణి స్తుతించు. ఇక్కడ స్తుతించు, బయటికి వెళ్ళి నీ సాక్ష్యాన్ని ప్రకటించు. అంతే ఆయన రక్షణ సువార్త సంఘంలో రక్షణ బట్టి దేవుని స్తుతించు, బయటికి వెళ్ళిన తర్వాత అనేక రక్షణ సువార్తను అంటే నీ సాక్ష్యాన్ని నువ్వు ప్రకటించు. రక్షణ దేవుడు మనకిచ్చినటువంటి దానము. అంతే, రక్షణ దేవుడు మనకిచ్చిన దానము. తండ్రి అయిన దేవుడి అనేక ప్రణాళికలో నా కొరకు మన కొరకు ఒక గొప్ప ప్రణాళిక వేసుకొని తన యొక్క సంకల్పము చొప్పున మనకు తెలిసే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ మాటలన్నీ ఉంటాయి. ఆయన లోకానికి పంపించి మనందరి కొరకు ఆయన ఏం చేశారు చెప్పండి? సిలువకు అప్పగించారు. ఆయన పాప శరీరాకారం ఈ లోకానికి పంపించాడు. ఆయన ఇచ్చిన రక్షణ అది దానము, ఉచితము. ప్రియమైన వాళ్ళరా, నీవు నేను ఏమీ ఖర్చు పెట్టలేదు, ఆయనే ఖర్చు పెట్టారు. ఆయనకు ఆ రక్షణ చాలా విలువైనది. ఆయనకు తనకి అమూల్యమైన విలువైన నిష్కలంకమైన రక్తాన్ని ఆయన చిందించి అనేక రక్షణను మనకు దానం చేశాడు. అటువంటి దానము చేసినటువంటి రక్షణ పట్ల మనం లక్ష్యము కలిగి ఉన్నామా, నిర్లక్ష్యముగా ఉన్నామా? ఏమో నీవు నేను ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఒక్క మాట అయితే నేను చెప్పగలను, ఏదో ఒక్కరోజు ఈ రక్షణ నీకు అవసరం అవుతుంది. అది ఎక్కడా? ఆ స్థలంలో మాత్రం మనం ఉండకూడదు. అక్కడ నీకు రక్షణ అవసరం ఇంకా రాకూడదు. అక్కడ వరకు వెళ్ళకూడదు అన్నదే దేవుని యొక్క ప్రణాళిక. అక్కడ వరకు వెళ్ళకూడదనే ఇంత వాక్య పరిచర్య దేవుడు చేస్తున్నాడు. ఇన్ని పాటల ద్వారా దేవుడిని బలపరుస్తున్నాడు, ప్రార్థనల ద్వారా దేవుడు మనం బలపరుస్తున్నాడు. నువ్వు అక్కడి వరకు వెళ్ళొద్దు, ఎక్కడే నువ్వు గుర్తించు. ఆ రక్షణ విలువ ఏమిటో నువ్వు గుర్తించు. అది ఎంతో గొప్ప రక్షణ, విలువైన రక్షణ. చివరిగా ఆ యొక్క మెయిన్ టెక్స్ట్ లోకి వెళ్ళి మనం ముగించుకుందాం. చదువుదాం ఒకసారి. మళ్ళీ నేను చదువుతున్నాను చూడండి. ఎందుకనగా 2వ వచనం, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో, ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొంది ఉండగా. తలెత్తుకోండి ఒక మాట చెప్తాను చూడండి. ఏమన్నాడు? ఎంత చక్కని మాట రాశాడంటే, ప్రతి అతిక్రమమును అవిధేయతను ఏం పొందాయట? న్యాయమైన అతిక్రమము, చిన్న చిన్న అతిక్రమములు, ఇంకా అవిధేయత, న్యాయమైన తీర్పు పొందగా ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా ఎంత చక్కగా రాశాడండి. చిన్న చిన్న మాటలు ఎదరు రాసి మీ యొక్క అతిక్రమానికి మనం చేసిన చిన్న తప్పుకు కూడా న్యాయమైన తీర్పు పొందినప్పుడు, మన యొక్క అవిధేయతకు కూడా న్యాయమైన తీర్పు పొందినప్పుడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? చిన్న అతిక్రమానికే దేవుడు తీర్పు తీర్చాడు కదా, న్యాయంగా తీర్చాడు తీర్పు. నీ యొక్క అవిధేయతకే దేవుడు న్యాయమైన తీర్పు తీర్చాడే. ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేసిన ఎలా తప్పించుకుందాము? ఆలోచించని ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రజలారా, చిన్న చిన్న పొరపాట్లకే తప్పులకే దేవుడు న్యాయముగా తీర్పు తీరిస్తే ఇంత గొప్ప రక్షణ, శాశ్వతమైన రక్షణ, నిత్యమైన రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే తప్పించుకుంటామా? తప్పించుకోలేము. తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఆలోచన చేద్దాం. రక్షణ మనం నిర్లక్ష్యం చెయ్యొద్దు. రక్షణ పట్ల మనము లక్ష్యం కలిగి ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.